ఖమ్మం నగరంలోని 2-4 డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ డాక్టర్ బొల్లికొండ శ్రీనివాస్ వారి సహాయంతో రాకేష్ దత్తా స్టడీ చైర్స్ను అందించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమలత, స్టేట్ రాజేష్, సెమర్పేట్ డాక్టర్ సాయి గౌతమ్, పంగిళ్ల రంజిత్, డివిజన్ యూత్ నాయకులు జక్కుల రాజేష్, వేముల శ్రావణ్, జీలకర్ర సురేష్, బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనె శ్రీశ్రీ, ఎం వీరేష్, సంతోష్, రమేష్, హానీఫ్, పాషా, కొండలరావు, శేఖర్, యువత పాల్గొన్నారు. మీకు ఎవరైతే మేడం హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మిమ్మల్ని మోటివేట్ చేస్తే మంచిగా చదువుకుంటే స్కూల్కి ఎట్లా పేరు వస్తుందో సొసైటీకి వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, ఇక్కడ వచ్చిన మాకు కూడా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఎవరైతే 10th క్లాస్లో ఇందాక మీ ఓల్డ్ స్టూడెంట్ బ్రదర్ జగదీష్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ జగదీష్ స్పీచ్. మీరు కూడా అలా తయారవ్వాలి, అంత మోటివేటర్గా ఉండాలి. సో తను చేసే చిన్న ఉద్యోగంలో కూడా మీకు ఒక పర్సంటేజ్, ఒక పార్ట్ ఇక్కడ చదువుకున్నందుకు కృతజ్ఞతగా ఇస్తున్నట్టే చూడండి, ఎంత గొప్ప మనసు. సో అందులో అంత గొప్ప మనసు నాది కాకపోయినా కానీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఈ స్కూల్ వస్తారో వాళ్ళకి ఇద్దరు కూడా క్యాష్ ప్రైజ్ చెరీ 7,500 ఒకరికి, 5,000 సెకండ్ వచ్చిన వాళ్ళకి 3 లక్షల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్. లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవలన్నీ కూడా మాకు గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక సర్వీస్ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం ఎవరు చేసిందంటే ఆ పలానా లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిందని చెప్తారు, కానీ సిటీలో అట్లా చెప్పరనమాట. అందువల్ల కొద్దిగా తక్కువ మోటివేషన్ ఉంటుంది. అయినా సరే మేము ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం రామకృష్ణ విద్యాలయంలో దాదాపు 2 లక్షల రూపాయలకి పిల్లలకి టేబుల్స్, చిన్న స్టూల్స్, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం. కేవలం ఈ ఒక్క సంవత్సరమే అనమాట. అట్నే ఇప్పుడు మరి ఈ రాకేష్ దత్తా గారి మోటివేషన్ వల్ల, మా డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారి మోటివేషన్ వల్ల ఈ స్కూల్ ఎలివేట్ అయింది. మేము ఇవ్వటానికి మాకు ఒక అవకాశం దొరికింది. అది కూడా మాకు అవకాశాన్ని మేము భావిస్తూ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి మీరు ఈ దేశానికి భావి పౌరులు కావాలని కోరుకుంటూ, ఐఏఎస్లు, డాక్టర్లు, ఐపీఎస్లు, ఆస్ట్రోనాట్స్, ఇంజనీర్స్ మీ మైండ్లో మీకు ఏది ఉన్నా కానీ, ఎప్పుడైనా ఫెయిల్ అయినా కానీ ఎప్పుడు మీరు అధైర్యపడొద్దు, చింతించొద్దు. ఎప్పుడైనా లైఫ్లో దేన్ని వదలొద్దు. గివ్ అండ్ టేక్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు మీరు దేన్ని వదలొద్దు. వచ్చేదాకా కష్టపడి చేయాలి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఫైనల్లీ చెప్పాలంటే, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, పెద్దలకి, ప్రిన్సిపల్ మేడంకి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న అవసరాలు వస్తూ ఉంటాయి. ఏదన్నా హాస్పిటల్ కానివ్వండి, లేదంటే కొంతమంది చదువుకోలేక మధ్యలో మానేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. IIIT బాసరాలో వస్తున్నటువంటి పిల్లలకు కూడా మినిమం సంవత్సరానికి 5,000 కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది పిల్లలు. అలాంటి పిల్లలకు మీ తరపున కనుక ఏమన్నా హెల్ప్ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూడా చదువు ఆపకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటారు. కాబట్టి అలాంటి అవకాశాలు ఏదైనా ఉంటే చేయండి సార్. ఎందుకంటే మిమ్మల్ని పిలిచి ఇవన్నీ అడుగుతున్నారని చెప్పేసి ఏమనుకోకండి. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా నేను కోరుతున్నాను సార్.